సౌందర్య, సౌందర్య, ముందా గాజు తీసేయ్. అది నీ పాలిట శాపం అవుతుంది. ఇవి గాజులు కాదు, సంకెళ్ళు. వాళ్ళ జీవితాంతం బందీగా ఉంచుకుంటారు నిన్ను. చూడమ్మా, నేను జైలుకు వెళ్తాను, నువ్వు వాడిని పెళ్లి చేసుకోకు. ఏది లేవు. ఏం చేస్తున్నావమ్మా? నీవు చేసిన తప్పును సరిదిద్దుతున్న మా వల్ల నీకు ఇలా జరుగుతుంది. లేదమ్మా, ఇప్పుడంతా సరిదిద్దాల్సిన వంతు నాది. నేనంతా సరిచేస్తాను. మనిద్దరం ఒకరితో ఒకరం ముడిపడున్నామమ్మా. ఒకరికి నష్టం వచ్చినా ఇంకొకరు ఏడుస్తాం. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. శక్తి సింగ్ ని పెళ్లి చేసుకుని నేనేం బాధపడను, సంతోషంగా ఉంటాను. నువ్వు కూడా సంతోషంగా ఉంటావు. ఇది చూడు, ఈ చెయ్యి, ఈ చేతులు ఎంత మురికిగా ఉన్నాయో. ఇప్పుడు వీటిపై గోరింటాకు పండుతుంది. అప్పుడు ఈ చేతుల్ని అందంగా ముస్తాబు చేస్తారమ్మా. 2 పూటల భోజనం కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు. పిండి వంటలు తింటామమ్మా. శక్తి సింగ్ మన పొలం తిరిగి ఇచ్చేస్తాడు. అప్పుడు నాన్నకిచ్చిన మాట నెరవేరుతుందమ్మా. మనకేం కావాలి చెప్పు? ఇంకొదిలే, నన్ను పని చేసుకునివ్వు. నేను ఒప్పుకుంటున్నాను, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. సౌందర్య, అమ్మా నేను బానే ఉన్నానమ్మా, నువ్వు వెళ్ళు. నేను నీ తల్లిని సౌందర్య. నీ మనసులో బాధ తెలుసుకోవడానికి నువ్వు నాకేమీ చెప్పాల్సిన అవసరం లేదు. నీ కళ్ళలో చూసి చెప్పగలను. అయ్యో అమ్మా, నీ దగ్గర ఏం దాచడం లేదు. మనం ఎన్ని అనుకున్నా సరే ఆ భగవంతుడు అనుకున్నదే జరుగుతుంది. సౌందర్య, ఈరోజు కేవలం నీ వల్లే మన ఇల్లు ఇంత సంతోషంగా ఉందమ్మా. మొదటిసారిగా అనిపిస్తోంది నువ్వు ఒక వజ్రాల మూటవని, పనికి రాని వస్తువు కాదని. నీ ఒక్క నిర్ణయంతో అంతా మారిపోయింది, అంతా సరైపోయింది. ఇదిగో ఈ లడ్డు తినండి, తినమ్మా. సరే, నువ్వు వద్దులే, నువ్వు తీసుకోమ్మా. తినమ్మా. సరే, నేను వెళ్ళి అందరికి పంచేసి వస్తాను. సౌందర్య, సౌందర్య, ఒకసారి నేను చెప్పేదేను. అమ్మా నువ్వు వెళ్ళమ్మా, నా కోసం టీ తీసుకునిరా. సౌందర్య, నా మాట వినమ్మా. చాలా తలనొప్పిగా ఉంది, వెళ్ళమ్మా. అత్తయ్య, ఇప్పటివరకు మీరు చెప్పిన ప్రతి మాట విన్నాను. ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి, ఇది నా వల్ల కాదు. ఈ మాట కూడా నువ్వు వినాల్సిందే బాబు. నీ పెళ్లి ఈమెతోనే జరుగుతుంది. కానీ అత్తయ్య, మాట్లాడకు, చెప్పేది విను. నేను చెప్పానంటే అది జరగాల్సిందే. నీకు కాబోయే భార్య ఎలా ఉందో చూడిప్పుడు. హాసిని, నువ్వా? ఏంటి ఇదంతా? ఇది ఆ భగవంతుడి సంకల్పం. అవినాష్, నువ్వు మేము పెంచిన బిడ్డవి. నీకు మేము విలువలు నేర్పాం. అందుకే నీ ఇష్టాలు మా ఇష్టాలు ఒకేలా ఉంటాయి. నీకోసం ఇంతకంటే మంచి భార్య, ఈ ఇంటికి ఇంతకంటే మంచి కోడలు దొరకదు.
ఇదిగోండి మీ కారు తాళం చెవి. మా ఊరు నుండి వెళ్ళిపోండి. మా పొలం దరిదాపుల్లో కూడా కనిపించకండి. జై శ్రీరామ్. నువ్వా? నువ్వు ప్రతిసారి నా కారు ముందుకే ఎలా వస్తావు? అయ్యో, ఏం చేస్తున్నావు నువ్వు? ఇక్కడ వేరే వెహికల్స్ కూడా తిరుగుతూ ఉంటాయి కదా, వాటి వెనక పడు. నా మీద ఏదైనా కోపం ఉందా చెప్పు. నేను నీతోనే మాట్లాడుతున్నాను. అంతా బాగుంది కదా? నువ్వు బానే ఉన్నావా? క్షమించండి డాక్టర్ బాబు. ఇదిగో అమ్మాయి విను, నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను. దేవుడికి మల్లెపూలు అర్పిస్తే జంట బాగుంటుందని అంటారు. ఇప్పుడు నేను కోరుకునేది ఏంటంటే నా బిడ్డకి మంచి తోడు దొరకాలి తండ్రి. ఎవరో ఒక రాజకుమారుడు వచ్చి నా బిడ్డ చెయ్యి పట్టుకొని తన ఇంటికి తీసుకెళ్ళాలి. తన మనసులోనూ ఇంట్లోనూ చోటు ఇవ్వాలి.